కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా భూసేకరణ కానీ లేకపోతే మైనింగ్ పనులు కానీ ప్రారంభించిన కారణంగా ఈరోజు రద్దు చేసి అది సింగరేణికి దక్కే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సహకారం అందించి సింగరేణికి ఈ బ్లాకు వచ్చే విధంగా సహకరించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది సుమారు 120 మిలియన్ టన్నుల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13కి సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా ఈరోజు సింగరేణి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కార్మికులు ఉన్నారో వాళ్లకు సాలరీ కూడా మరి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. బొగ్గు ఉత్పత్తి చాలా తగ్గిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో నూతన బ్లాక్లు సాధించుకోవడం తప్ప సింగరేణికి మరో ప్రత్యామ్నాయం లేదు. సింగరేణి ఉన్నంతలో దుబారా ఖర్చులు తగ్గించి కాస్ట్ కటింగ్ చేసి సింగరేణి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సుమారు 55,000 కోట్ల రూపాయలు సింగరేణికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సింగరేణి కష్టాల్లో ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల కష్టార్జితమైనటువంటి డబ్బును రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడము గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎందుకంటే రాష్ట్ర గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూసాం, అన్ని రకాల ఖర్చులు టెండర్లకు ఇతర కార్యక్రమాలకు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడతా ఉన్నాయి. కానీ సింగరేణి కార్మికుల కష్టార్జితంగా వచ్చినటువంటి బొగ్గు పైసలు కానీ సింగరేణి కార్మికుల కష్టార్జితంగా వస్తున్నటువంటి సింగరేణి పవర్ జనరేషన్ కంపెనీకి సంబంధించినటువంటి విద్యుత్ కానీ ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ సింగరేణిని మాత్రం అప్పులో ఊడిబిలో నెట్టివేయడము ఎంతవరకు సమంజసమో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేసి సింగరేణికి రావాల్సినటువంటి 55,000 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రిగా ఒక తెలంగాణ బిడ్డగా నేను ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. దయచేసి దీనిపైన నిర్మాణాత్మకంగా నిర్ణయాలు తీసుకొని సింగరేణిని ఆదుకోవాలని, సింగరేణికి ఇవ్వాల్సినటువంటి నిధులను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ విషయంలో కూడా మొన్ననే మరి మనుగూరు బ్లాక్కు సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంట్ యాక్షన్లో పాల్గొన్నది జెన్కో ద్వారా. చివరకు నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాయడము, సింగరేణి కార్మిక సంఘాలతో మాట్లాడడంతో మరి ఆ యొక్క మనుగూరు బ్లాకు సింగరేణికి దక్కింది. ఇప్పుడు జరిగేటువంటి యాక్షన్లో కూడా సింగరేణికి వచ్చే విధంగా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి కంపెనీ కోసం అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు తన అమెరికా పర్యటన మీద అర్ధరహితమైనటువంటి విమర్శలు కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మంత్రి విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే పర్యటన ఖరారు చేస్తారు. కానీ ఆధార బాధారగా ఏదో కొంప ములిగినట్టు ఆయన లండన్కు వెళ్ళి లండన్ నుంచి కనెక్టివిటీగా
అమెరికా వెళ్ళాలనుకోవడం అది వారి ఇష్టం. కానీ అనుమతులు లేకుండా ఎందుకు వెళ్ళారో ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు. అదేవిధంగా విదేశాంగ శాఖ ఆయన వెళ్ళక ముందే క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిసి కూడా ఆయన లండన్కి ఎందుకు వెళ్ళాడు? విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది మీ స్థాయికి అనుకూలంగా ఈ పర్యటన లేదు, కాబట్టి అనుమతులు ఇవ్వడం లేదనేటువంటి విషయం స్పష్టం చేయడం జరిగింది. ఆయన కాదు, ఆయన గొప్ప స్థాయి అనేది అక్కడ వెళ్ళేటోరు స్థాయి తక్కువ ఉన్నది, అది అర్థం చేసుకోవాలండి. అదే అలా ఆయన చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి ఎవరిని కలవాలనుకుంటున్నావు. వీటికి ఆలోచించి నిర్ణయం తీసుకొని విదేశాంగతో చర్చించి అధికారులను పంపించి దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్లు తీసుకోవాల్సింది పోయి ఆయన ఆధారగా లండన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఏవైతే నిబంధనలు ఉన్నాయో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత నిబంధనలు పెట్టలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి నిబంధనల పరిధిలోనే ఆయనకు విదేశీ పర్యటనకు అనుమతులు ఇవ్వడానికి కేంద్ర విదేశాంగ శాఖ